నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నా రూపమే నా సందేశం అని గణపతి ప్రకటించాడు. అందుకే గణపతి అంతటి గణతర దైవ స్వరూపం. గణేశుడు లాంటి విలక్షణ ఆకృతి ఉన్న రూపం మరే ఇతర దైవాలకు లేదు. గణపతి సులభ ప్రసన్నుడు. సకల అభిష్టాలను నెరవేర్చి సమస్త శుభాలను అందించే ఆనందదాయకుడు వినాయకుడు. గణపతి ఆరాధనతో ముడిపడిన సాంప్రదాయ ఆరాధన రీతి గణాపత్యం, అసేతు హిమాచలం, గణేశ ఆరాధ్య సంవిధానం అనాదిగా వర్ధిల్లుతోంది. ఆ నేపథ్యంలోనే ఎన్నో ఆలయాలు సాకారమయ్యాయి. వాటిలో విలక్షణమైనవి, వైవిధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని ఆలయ విశేషాలను విశిష్ట రూప విఘ్నేశ అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వీక్షిద్దాం. స్థూలంగా చూస్తే గణపతి రూపం ఒకటే, కానీ ఆ రూపంలో అనంతమైన వైవిధ్యం. గణపతికి ఉన్న రూప విలక్షణ తత్వం, విచిత్ర మూర్తిమత్వం మరే దైవ ఆకృతికి ఉండదు. ఒక ఆలయంలో లేదా మందిరంలో ఉన్న రూపం మరే చోట కనిపించదు. ఎక్కడికక్కడే ప్రత్యేక రీతిలో గోచరమయ్యే గణేశ విగ్రహాలు అంతే ప్రత్యేకంగా పురాణ చారిత్రక అంశాలను నేపథ్యంగా కలిగి ఉంటాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఇడుంగుంజి గణపతి, బెంగళూరులోని నవనీత మహాగణపతి ఎంతో ప్రసిద్ధమైన ఆలయాలు. అదే రీతిలో కరుణమలై గణపతిని ఉద్యోగదాయ గణపతిగా భక్తులు ఆరాధిస్తారు. గణపతికి గణాధిపత్యాన్ని అనుగ్రహిస్తూ త్రిమూర్తులు ఓ వరాన్ని అనుగ్రహించారు. సృష్టిలో ఎన్ని గణాలైతే ఉంటాయో, అంటే ఎన్ని జీవజాతుల సమూహాలు ఉంటాయో అన్ని రూపాలతో గణపతి వర్ధిల్లుతాడని ఆశీర్వదించారు. అందుకే అందుకు తగిన రీతిలోనే గణపతి అనేక ఆకృతుల్లో, చూడముచ్చటైన రూపాలలో భక్తుల్ని ఆకట్టుకుంటున్నాడు. కర్ణాటకలోని శరావతి నదీ తీరాన ఉన్న గణరూపం అచ్చంగా ఏనుగు నిల్చున్న ఆకృతిలో ఉంటుంది. 2 చేతులలో ఉండే ఈ గజరూప గజాననుడి విగ్రహాన్ని కలియుగ ఆరంభంలో నారద మహర్షి ప్రతిష్ఠించాడని స్థల పురాణం. కన్నడీకుల రాజధాని బెంగళూరు మహానగరంలో బసవనగుడి ప్రాంతంలోని దొడ్డ గణపతి ఆలయం దేశంలో సుప్రసిద్ధమైంది. పద్దెనిమిది అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో మహాగణపతి దర్శనమిస్తాడు. ఈ విగ్రహం సహజ సిద్ధంగా భూమిని చీల్చుకుని వచ్చిందంటారు. ప్రతి బుధవారం మహాగణపతి భారీ విగ్రహాన్ని 100 కిలోల వెన్నతో అలంకరిస్తారు. నవనీత గణపతిగా పార్వతీ నందనుడు ధవళవర్ణ శోభితంగా దర్శనమిస్తాడు. కోలార్ జిల్లాలోని కురుడుమలై గణపతిని ఉద్యోగ గణపతి అంటారు. 14 అడుగుల ఏకశిలా శాలిగ్రామ వినాయకమూర్తి అత్యంత మహిమాన్వితమైనది. ఈ భారీ శిలను సప్త ఋషులు గణపతి ఆకృతిగా తీర్చిదిద్దారని చెబుతారు. ఈ గణపతి దర్శనం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రం ఎల్లప్పుడూ యువతీ యువకులతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక.
అభిష్టం ఏదైనా సరే ధర్మయుతమైనదైతే ఆ కోరికను గణపతి మన్నిస్తాడు. తన భక్తులకు మోదాల్ని కలిగిస్తాడు. మోదాల్ని కలిగించే దైవ స్వరూపుడు గనక గజానునికి మోదకాల్ని భక్తులు ప్రియమారా సమర్పిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచే గణపతి మహారాష్ట్రలోని థానే జిల్లాలో నెలకొన్నాడు. ఇక పూణే పరిసర ప్రాంతాల్లో ఉన్న అష్ట వినాయక రూపాలు అష్టైశ్వర్యాలను భక్తులకు ప్రసాదిస్తాయని ప్రగాఢ విశ్వాసం. గణపతి భక్తులు కోరిన అభీష్టాలను సిద్ధింపచేయటం వల్ల సిద్ధి వినాయకుడయ్యాడు. అంతేకాదు, సిద్ధిని సతీమణిగా పొందడం వల్ల సిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. మహారాష్ట్ర వ్యాప్తంగా గణపతి ఆరాధనకు ఎంతో ప్రశస్తి ఉంది. వరసిద్ధి వినాయకుడిగా స్వామిని ఆరాధిస్తారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలాలో సిద్ధి వినాయక్ మందిర్ ఉంది. ఈ మందిరంలోని మూర్తిని కణ్వ మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ గణపతి దర్శనం వలన కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుందని ప్రతీతి. మరాఠీ సీమను పాలించిన పీష్వాలు టిట్వాలా గణపతికి వీరభక్తులుగా అలరారారు. గాణపత్య సంప్రదాయానికి మరాఠా సీమ ఆలవాలం. పూణే పరిసర ప్రాంతాల్లోనే 8 సుప్రసిద్ధమైన గణపతి క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ స్వయంభూ గణపతి ఆలయాలు కావడం విశేషం. వీటిలో చింతామణి గణపతి విశిష్టమైనది. దేశంలో ఉన్న ఎన్నో చింతామణి గణపతి ఆలయాలకు ఈ ఆలయమే మూలస్థానం. పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో థేవూరు గ్రామంలో ఈ ఆలయం ఉంది. కపిల మహాముని దగ్గర భక్తుల కోరికను నెరవేర్చే చింతామణి ఉండేది. ఆ మణి వైభవాన్ని గురించి తెలుసుకున్న అభిజిత్ మహారాజు కపిలముని దగ్గర ఉన్న చింతామణిని దౌర్జన్యంగా తీసుకువెళతాడు. కపిలముని ఆరాధ్య దైవం గణపతి. ఆ గణపతి మహిమ వల్ల అభిజిత్ మహారాజు తన తప్పిదం తెలుసుకొని మునికి ఆ మణిని అప్పగిస్తాడు. అప్పుడు ఆ చింతామణిని గణపతి విగ్రహం మెడలో కపిలముని అలంకరించి చింతామణి గణపతిగా నామకరణం చేశాడనేది కథనం. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా ఈ గణపతి దర్శనం వల్ల తొలగిపోతాయని ప్రతీతి. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న మోతీ డోంగ్రీ గణపతిని లడ్డూల గణపతిగా వ్యవహరిస్తారు. మేవాడ్ రాజుల కాలంలో కొండపై వెలిసిన గణపతి ఆకృతిని కనుగొన్నారు. సింధూర వర్ణంలో చక్కటి అలంకరణతో మెరిసిపోయే ఈ వినాయకుణ్ణి దర్శించడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. దేవాలయం చుట్టూ అందమైన శిల్పాలతో ఉన్న భారీ కోట ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ వినాయకుడికి గణేష చతుర్థి, ఇతర ప్రత్యేక సందర్భాలలో చేసే లడ్డూల అలంకరణ నేత్రపర్వంగా ఉంటుంది. గణాపత్య సాంప్రదాయానికి మరాఠీ నేల పట్టుకొమ్మ లాంటిది. గణపతి నవరాత్రులు ఆరంభమయ్యేది మరాఠా గడ్డ మీదే. గణపతిని అమితంగా ఆరాధించే మహారాష్ట్రలో ఎన్నో సుప్రసిద్ధమైన గణేశ మందిరాలున్నాయి. ఈ మందిరాల్లో ప్రతి మందిరానికి నిర్దిష్టమైన ప్రత్యేకతలున్నాయి. మహారాష్ట్రలో పూణే జిల్లాలో ఉన్న మోర్గాంలో మయూరేశ్వర్ పేరిట గణపతి పూజలందుకుంటున్నాడు. ద్వాపర యుగంలో గణపతి మయూరేశ్వరుడిగా అవతరించాడు. మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన మందిరమిది. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ఖ్యాతిగాంచాడు. మోరేశ్వర్ గజానన్గా స్థానికులు వ్యవహరిస్తారు. గాణాపత్య సాధువు మోరయ్య గోస్వామి కారణంగా ఈ మందిరం ప్రాచుర్యంలోకి వచ్చింది. పీష్వాల కాలంలో ఈ సన్నిధి అభివృద్ధి చెందింది. ముంబై మహానగరంలోని సిద్ధి వినాయక్ మందిరం ఎంతో ఘనతరమైనది. ముంబై మహానగరం ఆర్థిక రాజధానిగా వెలుగొందడానికి, దేశంలోకెల్లా సుసంపన్న నగరంగా వర్ధిల్లడానికి ముంబై సిద్ధి గణపతి శుభాశీస్సులే కారణంగా ముంబై నగర గణపతి భక్తులు విశ్వసిస్తారు.
ఇలా ఎన్నో ప్రదేశాలలో మరెన్నో విశేషాలతో మహాగణపతి వివిధ నామధేయాలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తెలుగునాట వెలుగుదేవరగా గణపతి పూజలు అందుకుంటున్నాడు. తెలుగువారి ఇష్టదైవం వక్రతుండ గణపతి. ఏ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా, ఎవరికి ఏ అభిష్టం నెరవేరాలన్నా ముందుగా ఆరాధించేది గణపతిని. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విలక్షణమైన గణపతి ఆలయాలున్నాయి. ఒక్కో వినాయకుడి నెలవుకు విభిన్న నేపథ్యం ఉంది. కొండంత వరాల దేవుడిగా తెలుగువారందరూ విఘ్నరాజును వైభవంగా ఆరాధించే ఈ వినాయక చవితి శుభతరుణాన ఆ విశేషాలను తెలుసుకోవడం భక్తిముక్తిదాయకం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న విభిన్న వైశిష్ట్య గణపతులు, వారి మహిమా విశేషాలకు సంబంధించిన ఆలయాలు దేశంలో మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలులో నెలకొన్న ఆసీన గణపతికి ఎంతో ఘనత ఉంది. మహారాజా టీవీతో అలరారే ఈ మహాగణపతి శీర్షభాగం క్రమేపీ వృద్ధి అవుతుందని చెబుతారు. స్వామి కిరీటం ఎల్లప్పుడూ మార్పులకు చేర్పులకు లోనవుతుంటుంది. ఈ గణపతి విగ్రహం చెవిలో భక్తులు తమ మనోభీష్టాలను విన్నవించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. మూలాధార చక్రమునకు అధిపతిగా అయినవిల్లి గణపతిని విద్యా గణపతిగా ఆరాధిస్తారు. కళాలతో ఈ స్వామిని పూజిస్తారు. విద్యార్థులకు ఈ స్వామి విద్యాసిరిని అనుగ్రహిస్తాడు. పిండ బ్రహ్మాండమునేలగ మూషిక వాహనుడై వచ్చే ఆదిదేవుడిగా అఖిలాండమును అసామాన్యముగా శాసించే కలియుగమున కాణిపాకమున వెలసిన సిద్ధి. విశాఖపట్నంలోని సంపత్ వినాయక మందిరం ఎంతో విశేషమైనది. వాస్తుదోష నివారణ గణపతిగా, వీధిపోటు వినాయకుడిగా ఈ గణపతి మూర్తిని భక్తులు ఆరాధిస్తారు. సిద్ధి వినాయక 1962 సంవత్సరంలో కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఈ ఆలయంలో గణపతి యంత్రాన్ని అమర్చారు. 1967 సంవత్సరంలో ప్రతిష్ఠితమైన ఈ సంపత్ వినాయకుడు సార్థక నామధేయునిగా, సకల సంపదలను అనుగ్రహించే దివ్యశక్తి సమన్వితునిగా భక్తులు ఆరాధించుకుంటారు. జయ జయ గణనాయక జయ గణనాథ జయ జయ గణనాయక జయ గణనాథ. బుజ్జ గణపతి ఓ బుజ్జ గణపతి శుభములను రసగుమయ్య బుజ్జి గణపతి. బుజ్జ గణపతి ఓ బుజ్జ గణపతి శుభములను రసగుమయ్య బుజ్జి గణపతి. బుజ్జ గణపతి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యంత ప్రసిద్ధిగాంచిన గణపతి దేవస్థానం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈ స్వామికి సహస్రాబ్ద చరిత్ర ఉంది. సత్య ప్రమాణాల దేవరగా వర్ధిల్లుతున్న ఈ మహాగణపతి రూపం ప్రతినిత్యం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండడం విశేషంగా చెబుతారు. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు సమీపంలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం.
బాహుదా నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలో స్వామి విగ్రహాకృతి 1000 ఏళ్ల క్రిందట ఓ బావి తవ్వుతుండగా ఆ జలనిధి నుంచి బయల్పడింది. ఆవిర్భవించిన నాటి నుంచి రోజు కొంచెం కొంచెంగా తన రూపాన్ని పెంచుకుంటున్నాడంటారు. స్వామికి ధరింపచేసే రజత కవచం సరిపోకపోవడం వల్ల తరచూ పెద్ద కవచాన్ని తయారు చేయించాల్సిన అవసరం రావడమే ఇందుకు నిదర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. తెలంగాణలోని రేచింతల్ క్షేత్రంలో గణపతి సింధూరవర్ణ సుశోభితంగా సింధూర గణపతిగా ఖ్యాతిగాంచాడు. తెలంగాణలోని వరంగల్ సమీపంలో కాజీపేటలో శ్వేతార్క మూల గణపతి సన్నిధి విశేషమైనది. ఇక్కడి గణపతి రూపం తెల్ల జిల్లేడు వేరు నుంచి వ్యక్తమయ్యింది. తెల్ల జిల్లేడు శతాధిక సంవత్సరాలు పెరిగితే ఆ చెట్టు మూలంలో గణపతి ఆకృతి తయారవుతుందని నారద పురాణం వివరించింది. ఆ పురాణ ప్రశస్తికి తగిన రీతిలో ఇక్కడ స్పష్టమైన శ్వేతార్క మూల గణపతిగా స్వామి స్వయంగా ఆవిష్కారమయ్యాడు. గ్రహపరమైన దోషాల నివారణకు శ్వేతార్క గణపతి ఆరాధన దర్శనం ఉపకరిస్తాయి. ఓం గం గణపతయే నమః. అందరివాడు అందరికీ అందుబాటులో ఉండే కొండంత దేవుడు విఘ్నేశ్వరుడు. వరాల సిరుల్ని తన భక్తులకు సర్వదా కురిపించడానికి ఊరూరా వెలసి ఇంటింటా దైవంగా వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఆయన రూపం విలక్షణం, ఆయన మహిమ అనితర సాధ్యం, ఆయన యశస్సు సార్వజననీయం, ఆయన తేజస్సు సార్వకాలికం. అలాంటి మహాగణపతికి అభివందనాలు సమర్పిద్దాం. వినాయక చవితి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.